హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1365. ఈరోజు డేట్ 22 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు బాంబే షేవింగ్ కంపెనీకి సంబంధించిన ఒక ట్రిమ్మరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక కూపన్ కోడ్ వాడితే దాదాపు 50% డిస్కౌంట్లో వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక లూట్ డీల్ అనమాట. వేరే సైట్స్లో కంపేర్ చేసుకుంటే ఇది 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. కూపన్ ఏంటి, లింక్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ట్రిమ్మర్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఎక్సలెంట్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. దాదాపు ఒక 9-10 టెక్నిక్స్ చెప్తాను. దీంట్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలంటే కూడా కింద కామెంట్లో రాయండి. ఇక ఈరోజు మన టెక్నిక్స్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఐక్యూ నియో 9 Pro మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. అండ్ దీంట్లో 8GB 256GB వేరియంట్ మాత్రమే చూడండి. బేస్ మోడల్ మీకు UFS 3.1తో వస్తుంది. యాక్చువల్గా బేస్ మోడలే 256GBతో వస్తుందని అన్నారు. బట్ సడన్గా 128GB ఎందుకు తీసుకొచ్చారో ఇది ఒక ట్విస్ట్ లాగే అనిపించింది. సో ఎనీవేస్, నా సలహా అయితే 8GB 256GB వేరియంట్ మాత్రమే చూడండి. ఇది UFS 4.0తో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ కూడా అంటే ఇప్పుడు ఇనీషియల్ ఆఫర్ కింద స్టోరేజ్ అప్గ్రేడ్ కింద అని చెప్పి ఎక్స్ట్రాగా ₹1000 డిస్కౌంట్ ఇవన్నీ కలుపుకుంటే స్టిల్ ఇది ఒక మంచి డీల్ అనే చెప్పాలి. ఈ పర్టికులర్ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, Q1 చిప్, అలాగే సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ చూసుకుంటే అండ్ బ్లోట్వేర్ లేకుండా 3+4 years అప్డేట్ పాలసీ ఇవన్నీ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. రెండు డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి ప్లాస్టిక్ ఫ్రేమ్, రెండోది NFC దీంట్లో లేదు. చైనీస్ వేరియంట్లో ఉంది, మన ఇండియన్ వేరియంట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో నన్ను అడిగితే ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. బాగానే ఉంది ఫోన్, కెమెరా బాగుంది, యాక్చువల్గా డిస్ప్లే బాగుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓవరాల్గా అయితే నాకు మంచి నచ్చింది. అండ్ ముఖ్యంగా ఈ ప్యాటర్న్ డిజైన్, వేగన్ లెదర్ ఇది మాత్రం చాలా స్టైలిష్గా అయితే అనిపించింది. సో మీకేమనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. బట్ రిమెంబర్ 8+ 256GB మోడల్ మాత్రమే చూడండి. అండ్ వీళ్ళు ఏదో తీసుకొచ్చారు కానీ 8+128 అది ఇప్పుడు కాదు, మీకు మార్చి 21కో మార్చి 29కో వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. అప్పటికి ఈ ఫోన్ చాలామంది మర్చిపోతారు కూడా. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అంటే లాంచ్ అయిన ఒక 1 week హడావుడి ఉంటుంది. మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ లాంటి సేల్స్ వచ్చినప్పుడు హడావుడి ఉంటుంది తప్ప మిగతా రోజుల్లో హడావుడి అయితే లేదు. ఇంత ముందులా లేదు అసలు కాలం. సో అందుకని నన్ను అడిగితే మీకు 8+ 256GB అనేది వర్త్ అని చెప్పవచ్చు. మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా హానెస్ట్గా రాయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఇది అర్జెంటుగా లూట్ చేసేయండి. బట్ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఒక స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా వెళ్ళి తీసుకోండి. మీకు ఫ్రీ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఒక్క మోడల్కే ఇస్తున్నారు. రెడ్మీ Note 13 Pro Plus ఎవరైతే దాన్ని వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మిగతా వాటికి కూడా ఏమైనా ఉన్నాయో చూసుకోండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీగా ఒకటి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి షామీ ఈరోజు ఫైనల్గా చైనాలో షామీ 14 Ultraని లాంచ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. బట్ మనకు కావాల్సిన మెయిన్ కీ పాయింట్ మాత్రం షామీ 14 Ultra. ఇది మాత్రం కెమెరాకి ఒక సూపర్ ఫోన్ లాగా తీసుకొచ్చారు. అండ్ ప్రైజింగ్ కూడా యాక్చువల్గా చైనీస్ ప్రైజింగ్ చూస్తుంటే మాత్రం భలే ఉంది అనుకుంటాం, కానీ అది మన ఇండియాకి వచ్చేసరికి ఇంకొక 30-40 వేలు పెరుగుద్ది. అక్కడ చైనాలోనే బేస్ మోడల్ 12+ 256GB మోడల్ అరౌండ్ 74,000కేమో లాంచ్ చేశారు. బట్ ఇది మన ఇండియాకి వస్తే ఖచ్చితంగా 1,00,000 దాటుద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఈ ఫోన్ మన ఇండియాకి తీసుకురారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే ఏప్రిల్ తర్వాతే వీళ్ళు ఏమైనా తీసుకురావచ్చేమో, అది కూడా వెరీ లిమిటెడ్గా తీసుకొస్తారు. బట్ షామీ 14 మాత్రం వీళ్ళు ఈసారి కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు 50,000, 55,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే దాన్ని చూడండి. దాంట్లో కూడా లీకా కెమెరాస్ ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక భయంకరమైన అప్డేట్ అండ్ ఒక గుడ్ అప్డేట్ ఏంటంటే, గూగుల్ వాళ్ళు ఫైనల్గా మన ఇండియాలో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ని అసెంబ్లింగ్ చేయబోతున్నారు. అంటే యాక్చువల్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, కానీ నిజానికి చేసేది ఏ బ్రాండ్ అయినా సరే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అని రాస్తారు, ఎనీ బ్రాండ్. కాకపోతే అక్కడ జరిగేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అసెంబ్లింగే జరుగుద్ది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి మన వాళ్ళకి కొంచెం ఉపాధి దొరుకుతుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా కామెంట్ చేయడానికి అయితే లేదు. గూగుల్ వాళ్ళు కూడా ఫైనల్గా మన ఇండియాలో అసెంబ్లింగ్ అయితే చేయబోతున్నారు. సో దీనివల్ల మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అల్టిమేట్గా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ప్రైస్ అనేవి మన ఇండియాలో తగ్గుతాయా లేదా, ఇదే క్వశ్చన్ మార్కు. ఎందుకంటే యాపిల్ ఇంతకుముందు రానంత వరకు కూడా యాపిల్ ప్రైస్ మన ఇండియాకి వస్తే తగ్గుతాయి అనుకున్నాం. బట్ యాపిల్ వచ్చి కూడా చాలా అయిపోయింది. ఎలాంటి ప్రైస్ అయితే తగ్గట్లేదు. సో సేమ్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కూడా పెద్దగా ప్రైస్ అయితే తగ్గవేమో నేనైతే అనుకున్నాను. చూద్దాం.
Q2 2024 అంటే ఇంకొక 1 మంత్లో ఇక మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ కాబోతుందంట. Q2లోనే స్టార్ట్ కాబోతుంది. సో అందుకని నెక్స్ట్ అంటే పిక్సెల్ 9 సిరీస్ అనేది మన ఇండియాలోనే తయారైందే మన ఇండియాలో వాడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరే అనుకుంటున్నారు తగ్గుద్ది అనుకుంటున్నారా? తగ్గవు అనుకుంటున్నారా ప్రైస్? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అది తగ్గితే ఎంత, తగ్గకపోతే ఎంత? మనకి బిగ్ బిలియన్ డేస్ కావాలి. అప్పుడు అన్ని ఫోన్స్ దిగొస్తాయి, దారికి వస్తాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A35, A55 ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతుంది. సో వీటిలో శాంసంగ్ గెలాక్సీ A55కి సంబంధించిన కీ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. దీనికి బ్యాక్ సైడ్ 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh వరకు బ్యాటరీ విత్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ ఫోన్ సపోర్ట్ చేయబోతుంది. అండ్ దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ అని తెలుస్తుంది. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే శాంసంగ్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శాంసంగ్ రీసెంట్గానే శాంసంగ్ గెలాక్సీ ఏఐని శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో తీసుకొచ్చింది కదా. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రీవియస్ జనరేషన్స్లో అంటే శాంసంగ్ గెలాక్సీ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీలో అన్ని ఫోన్స్కి ఇంక్లూడింగ్ గెలాక్సీ FE కూడా, దాంతోపాటు మీకు గెలాక్సీ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5 అలాగే గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్ వీటన్నిటిలో కూడా ఈ ఏఐ ఫీచర్స్ అనేది నెక్స్ట్ అప్డేట్ 1 UI 6 అప్డేట్లో రాబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోను. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో అరౌండ్ 20,000 రూపాయలకి దీన్ని లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆఫ్లైన్లో మాత్రం దీన్ని ఆ డిజైన్ కోసం అమ్మేస్తారు. సో అలా నడుస్తుంది అనమాట వివోకి. నెక్స్ట్ మనకి ఫోన్పే నుంచి ఫోన్పేకి సంబంధించిన ఒక కొత్త యాప్ స్టోర్ అనేది ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయింది. దీని పేరు ఇండస్ యాప్ స్టోర్, అంటే ఇండియాకి సంబంధించిన గూగుల్ ప్లే స్టోర్ అనమాట ఇది. అండ్ దీంట్లో ఏంటంటే ఏవైతే మన గూగుల్ ప్లే స్టోర్లో ఉండే అప్లికేషన్స్ ఉంటాయో దాదాపు అన్ని అప్లికేషన్స్ వీళ్ళు దీంట్లో కూడా ఆఫర్ చేస్తారు. ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న అప్లికేషన్స్ ఉండగా, గూగుల్కి సంబంధించిన అఫీషియల్ స్టోర్ ఉండగా ఇది నడుస్తుందా నడవదా అనేదే క్వశ్చన్. అసలు ఎందుకు ఫోన్పే వాళ్ళు ఎందుకు ఈ వెంచర్లోకి దిగారు అనేది కూడా పెద్ద క్వశ్చనే. ఎందుకంటే ఫోన్పేలో వచ్చిన లాభాలు మాకు ఇందులో లాస్ వచ్చింది అని చూపించుకోవడానికి ఏమన్నా ఇది ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే డెవలపర్స్కి వీళ్ళు డబ్బులు పే చేయాలి కదా, వాళ్ళు డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయో దాని తగ్గట్టు వీళ్ళు డెవలపర్స్ కూడా పే చేస్తూ పోతుండాలి. కాబట్టి ఇక్కడ లాస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఫోన్పేలో వచ్చిన లాభాలు ఇటు పోతున్నాయి అని వీళ్ళు ఏదో ఐటీలో చూపించుకోవడానికి అలా పనికొస్తుంది అనుకుంటాం. పోనీ దీంట్లో ఉన్న కొత్త యాప్స్ ప్లే స్టోర్లో ఉన్న ఫ్రీ యాప్స్కి ఇక్కడ పెయిడ్ ఫ్రీగా ఇస్తారా? అది లేదు. ఎందుకంటే సేమ్ యాప్స్ ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, నా ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసి చూశాను, సేమ్ ఉంది. సో దానికోసం ఇప్పుడు మీరు సపరేట్గా ఇంకొక యాప్ స్టోర్ ఇన్స్టాల్ చేసుకుంటారా లేదా? అసలు ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ ఉండగా? ఇదే పెద్ద క్వశ్చన్. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఫైనల్గా ఈరోజు అందరికి స్టేబుల్ యూజర్స్కి రీసెంట్గా నేను ఒక 1 వీక్ బ్యాక్ కొన్ని కొత్త ట్రిక్స్ గురించి నేను ఒక షార్ట్ వీడియో ఇస్తాను. ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దాంట్లో ఉన్న ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు స్టేబుల్ యూజర్స్కి లైవ్లోకి తీసుకొచ్చింది. అండ్ అవి కూడా కాకుండా ఇంకొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. ఆ ఫీచర్స్ ఏవైతే కొత్తగా వచ్చిన ఒక 4-5 కొత్త ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా వాడాలి అనేది నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దాని ద్వారా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట ఎలా వాడాలి అనేది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి యాప్ ఆఫ్ ది డేలో ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 9-10 న్యూస్లో మీకే న్యూస్ నచ్చిందో, ఏది కొత్తగా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, లైక్స్ పెంచండి. లైక్స్ పెంచితేనే ఛానల్ కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది. షేర్స్ కొట్టండి వీలైతే మీ ఫ్రెండ్స్కి. ఏ టాపిక్ నచ్చిందో కూడా కింద కామెంట్లో రాయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్ అండ్ లైక్స్ సబ్స్క్రైబ్స్. ఓకే, బాయ్.